చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తోంది అమెరికా భారత్ని. అంతేకాదు చాలా తెలివిగా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా అమెరికాలో ఒక కీలకమైన బిల్లు పైన చర్చ జరుగుతోంది. ఆ బిల్లుని సెనేటర్ లిండ్సీ గ్రహం అనే వ్యక్తి ఆ బిల్లును తయారు చేశారు. ఆ బిల్లు అర్థం ఏంటి అంటే, రష్యాతో ఎవరైతే చమురు కొనుగోలు చేస్తున్నారో, రష్యా నుంచి ఎవరైతే చమురు కొనుగోలు చేస్తున్నారో ఆ దేశాలపైన 500% పన్నులు విధించాలన్నది ఈ బిల్లు సారాంశంగా తెలుస్తుంది. దాదాపు 500% అంటే రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలను టార్గెట్ చేసే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. ఆగస్టు 25, 2025లో ఈ బిల్లు సెనెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందని లిండ్సీ గ్రహం, ఎవరైతే సెనేటర్ ఈ బిల్లును తయారు చేశారో ఆ బిల్లును తయారు చేసిన లిండ్సీ గ్రహం ఈ విషయాన్ని వెల్లడించారు. లిండ్సీ గ్రహం మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రష్యాతో వ్యాపారాలు చేస్తున్న దేశాలపైన అధిక సుంకాలు విధించి రష్యాతో వ్యాపారాలు చేయకుండా ఆ ఒప్పందాల్ని రద్దు చేసుకునే విధంగా బ్లాక్మెయిల్ చేయాలనే లక్ష్యం ఈ లిండ్సీ గ్రహం తయారు చేసిన బిల్లులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రష్యా పైన ఇప్పటికే యూరప్ దేశాలు, అమెరికా, ఈ దేశాలన్నీ కలిపి కొన్ని శాంక్షన్స్ విధించాయి, అనేక రకాల సుంకాలు విధించాయి. రష్యా ఆర్థికంగా బలహీనపడేందుకు కావాల్సిన చర్యలని తీసుకుంటున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు, నాటో సంఘంలో ఎవరైతే దేశాలు ఉన్నాయో, నాటోలో ఏ దేశాలైతే ఉన్నాయో ఆ నాటో దేశాలన్నీ రష్యాకి పూర్తి స్థాయి సహాయ నిరాకరణ చేపట్టాయి. ఎందుకంటే ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు సిద్ధంగా ఉండటం, ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండేందుకు రష్యా అడ్డుపడటం, పుతిన్ అదే లక్ష్యంగా ఉక్రెయిన్ పైన దాడికి యుద్ధం చేయడం, కొన్ని 4 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా కూడా రష్యా పైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఇరాన్ పైన కూడా ఎటువంటి ఆంక్షలు విధించింది అమెరికా. ఇజ్రాయిల్తో యుద్ధం చేసి ఇరాన్ పైన బాంబులు పేల్చిన అమెరికా ఇరాన్ అణు ఒప్పందాల్ని చేసుకునేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకునేందుకు అనేక సాంక్షన్స్ విధించింది. దీంతో ఇరాన్ ఆర్థికంగా కుదేలైపోయింది. సేమ్ అదే ప్రయోగాన్ని ఇప్పుడు రష్యా పైన కూడా చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా లిండ్సీ గ్రహం ఈ బిల్లును తయారు చేసినట్టు తెలుస్తుంది. అయితే లిండ్సీ గ్రహం తయారు చేసిన బిల్లు ప్రభావం భారత్ పైన ప్రత్యక్షంగా పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లిండ్సీ గ్రహం తయారు చేసిన ఈ బిల్లు ఒకవేళ సెనెట్లోకి వస్తే ఆ బిల్లు అమెరికా ప్రభుత్వం ట్రంప్ ఆమోదం తెలిపితే ఆ ప్రభావం భారత్ పైన చాలా స్పష్టంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో రెండు అధికంగా ఉన్నాయి. ఒకటి రష్యా, భారత్, రెండోది వచ్చేసి చైనా. ఈ 2 దేశాలకే రష్యా అధికంగా చమురుని ఎగుమతి చేస్తుంది. తక్కువ ధరకే రష్యా భారత్కి చమురుని విక్రయిస్తుంది, చైనాకి కూడా విక్రయిస్తుంది. రష్యా నుంచి దిగుమతి చేస్తున్న చమురు నిల్వలో భారత్ మొత్తం ఇప్పటివరకు భారత్ ఇతర రకరకాల దేశాల నుంచి చమురుని దిగుమతి చేసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ని, పెట్రోల్, డీజిల్ని దిగుమతి చేసుకుంటుంది. అలా దిగుమతి చేసుకుంటున్న మొత్తంలో, భారత్లో దిగుమతి అవుతున్న మొత్తం క్రూడ్ ఆయిల్లో రష్యా నుంచే 45 నుంచి 50% క్రూడ్ ఆయిల్ ఉంటుంది. ఈ 45 నుంచి 50% క్రూడ్ ఆయిల్ అతి తక్కువ ధరకి, చాలా తక్కువ ధరకి రష్యా భారత్కి అందజేస్తుంది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ని నిలుపుదల చేసే ఉద్దేశంతో, ఒకవేళ భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడాన్ని రద్దు చేసుకుంటే రష్యాకి ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి, రష్యాకి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. దీంతో రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయకుండా ఆగిపోతుంది, లేకపోతే ఉక్రెయిన్తో తలబడలేదు అనే ఉద్దేశంతో ఈ కుట్రపూరితమైన బిల్లుని అమెరికా తయారు చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే లిండ్సీ గ్రహం ఉన్నారో ఈ లిండ్సీ గ్రహం ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు, సూచనల మేరకే ఈ బిల్లుని తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి భారత్కి అమెరికాకి మధ్య ఆర్థిక ఒప్పందాలు ఆన్ ది వేలో ఉన్నాయి. రాబోయే 48 గంటల్లో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జూలై 9వ తేదీలోపు భారత్ అమెరికా మధ్య
వ్యాపార ఒప్పందాలు కుదరాలి, ట్రేడ్ డెసిషన్స్ రావాలి. ట్రంప్ కూడా దీనికి ఆసక్తికరంగా ఉన్నారు. వాస్తవానికి ట్రంప్ తొలుత 26% సుంకాలు విధించాలి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు సేవలపైన అని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ట్రంప్కి అమెరికా కోర్టులో చుక్కెదురైంది. దిగుమతులు చేసుకునే దేశాలపైన అడ్డగోలుగా ఆంక్షలు విధించడం వల్ల అది అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం చూపిస్తుందని, అమెరికాలో దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికాలో ఆ వస్తువులు కానీ ఆ సేవలు అవసరమైన వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఎకనామిక్ కోర్టు గతంలో ట్రంప్కి లెంపకాయలు కూడా వేసింది. అయినప్పటికీ ట్రంప్ ఇప్పుడు కొత్త బిల్లుని తన సెనేటర్ లిండ్స్ గ్రహం ద్వారా తయారు చేస్తున్నారు. ఎవరైతే రష్యా నుంచి ఉత్పత్తుల్ని రష్యాతో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళపైన సుంకాలు 500% విధించాలని ఈ బిల్లు తీసుకొస్తున్నారు. ఆ బిల్లు తీసుకురావడం వల్ల భారత్ ఖచ్చితంగా రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాతో స్నేహాన్ని భారత్ వదులుకోదు. కానీ భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి అవుతున్న ప్రతి వస్తువు పైన 500% సుంకం పడుతుందన్నమాట. ఒకవేళ ఆ బిల్ అమల్లోకి వస్తే ఆ సుంకం విధించే అవకాశం ఉంటుంది. అంటే చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, భారత్తో కేవలం 26% నుంచి 10%కి దిగొచ్చిన అమెరికా ఆ 10%కి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో లిండ్స్ గ్రహం తీసుకొచ్చిన ఈ బిల్లు, ఈ 500% సుంకం విధించాలన్న బిల్లు కొంత కాంట్రడిక్షన్గా మారింది. అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఏం జరగబోతుంది? భారత్కి అమెరికాకు మధ్య వ్యాపార సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని. నిజానికి చైనాతో కూడా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ డీల్ను కుదుర్చుకున్నారు. చైనాతో కూడా వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో లిండ్స్ తీసుకొచ్చిన ఈ బిల్లుతో చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవడం నిలుపుదల చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది ఈ బిల్లులో. సో చైనా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా అమెరికా తన పెత్తందారి అహంకారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి చూద్దాం, భారత్కి నిజానికి రష్యా అన్ని కాలాల్లో 1971లో బంగ్లాదేశ్ కోసం భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న సమయం నుంచి రష్యా భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంది. మొన్న పహల్గామ్ దాడి జరిగినప్పుడు కూడా రష్యా భారత్కి పూర్తి స్థాయి సంఘీభావాన్ని ప్రకటించింది. పహల్గామ్లో ఉగ్రవాద చర్యల్ని తీవ్రంగా ఖండించింది. ఒకవేళ పాకిస్తాన్ భారత్ పైన పోరుకు సిద్ధమైతే భారత్కి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రకటించారు. ఈ తరుణంలో అమెరికా తన వంకర బుద్ధిని బయటపెట్టింది. ట్రంప్ పాకిస్తాన్తో కూడా దొంగతనంగా స్నేహం చేసింది అమెరికా. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ని మునీర్ని పిలిపించుకొని లంచ్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు ఐ లవ్ పాకిస్తాన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్నాడు ట్రంప్. అటువంటి ద్వంద్వ వైఖరి ఉన్న ట్రంప్, రెండు నాలుకల ధోరణితో ఉన్న ట్రంప్ ఇప్పుడు భారత్తో ట్రేడ్ విషయంలో కూడా అటువంటి ధోరణినే ప్రదర్శిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే జూలై 9వ తేదీలోపు భారత్తో కేవలం 10% సుంకాలతో ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి అమెరికా ఆలోచిస్తుందని ఒకవైపు ప్రకటిస్తూనే, మరోవైపు రష్యాతో వ్యాపారం చేస్తున్న రష్యా నుంచి వస్తువుల్ని కానీ ఆయిల్ని కానీ దిగుమతి చేసుకుంటున్న దేశాలపైన 500% సుంకాలు విధించాలనే బిల్లును సిద్ధం చేయడం ఖచ్చితంగా ఇది అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా కనిపిస్తుంది, ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది. సో ఈ నిజానికి రోజుకు రష్యా నుంచి భారత్ రోజుకు 2 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది అతి తక్కువ ధరకు. ప్రపంచంలో మిగతా దేశాలు భారత్కు అందిస్తున్న ధర కంటే రష్యానే చాలా తక్కువ ధరకి మనకు క్రూడ్ ఆయిల్ అందిస్తుంది. రష్యాకి భారత్కి మధ్య ఉన్న స్నేహ సంబంధం కావచ్చు, ప్రధాని మోదీకి పుతిన్కి మధ్య ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, ఇవన్నింటి నేపథ్యంలో రష్యా భారత్తో ఒక చక్కటి సంబంధాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఉక్రెయిన్ కోసం రష్యాని మనకి దూరం చేయాలని అమెరికా కుట్ర పన్నినట్టుగా అర్థమవుతుంది. రష్యాని భారత్ని విడదీయాలని
ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎట్లాగో చైనా రష్యాకి మధ్య స్నేహం ఉంది, అమెరికాకి చైనాకు మధ్య వైరం ఉంది. కానీ భారత్ రెండు దేశాలతో సమాంతర వైఖరిని, సమాంతర దూరాన్ని ప్రదర్శిస్తుంది. అమెరికా పట్ల గౌరవాన్ని కలిగి ఉంది భారత్, రష్యా పట్ల గౌరవాన్ని కలిగి ఉంది. ఈ తరుణంలో రష్యాని భారత్కి దూరం చేసే ప్రయత్నం చేసేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. చూడాలి. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ అంశం పైన స్పందించారు. అయితే ఒకవేళ ట్రంప్ ఆ బిల్లుని తీసుకొచ్చినప్పుడు భారత్ కూడా ఆలోచిస్తుంది అని ఆయన కొద్దిసేపటి క్రితమే తన నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తానికి భారత్ని చూసి అమెరికా కడుపు కుళ్ళిపోతుంది అనుకోవాలి. ఇక్కడ భారత్ దౌత్య విధానాల్ని కానీ, భారత్ విదేశీ స్నేహాలని కానీ, విదేశీ విధానాల్ని కానీ చూసి అమెరికా తట్టుకోలేకపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందు వరుసలో ఉంది. మరొక సంవత్సరంలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం కనిపిస్తుంది. ఈ తరుణంలో అమెరికా ఇటువంటి తొక్కలో బిల్లులు ఇటువంటి బిల్లుల్ని తీసుకొచ్చి నిజంగా భారత్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలని అనే చర్చ కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాపార స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అమెరికా దురుద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొస్తుందా? రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలని కట్టడి చేసేందుకు, రష్యాని కట్టడి చేసేందుకు ఈ బిల్లును తీసుకొస్తుందా? లేకపోతే రష్యాతో భారత్ లాంటి దేశాలని దూరం చేసేందుకు తీసుకొస్తుందా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.